పదవులు అధికారం చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. కుదిరితే కుర్చీల నేనే కూసోవాలి, నేను కాకుంటే నాకు నమ్మికైనోళ్ళని కూసబెట్టాలి. అవకాశాలు అవసరాలు వాడుకోవాలి. ఎటు తిరిగి పవర్ మన చేతుల్నే ఉండాలి. ఆళ్ళు ఇల్లనేం లేదబ్బా. ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా గిట్లనే ఆలోచన చేస్తాడు. మళ్ళా ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే हेमंत सोरेन सत्य निष्ठा से प्रतिज्ञान करता हूँ. రైట్. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడో పారి ప్రమాణం చేసిండు హేమంత్ సోరెన్ సారు. నిన్నటిదాకా కుర్చీలో కూసిన చంపై సోరెన్ సారు రాజీనామా చేసిండు. మరి అయ్యో, ఎమ్మెల్యేలు ఎల్లిపోయిండ్రేమో, బలగం తగ్గినట్టుంది అనుకునేరు. హేమంత్ సార్ కోసం కుర్చీ దిగిండు. ఓ భూమి కేసులా హేమంత్ సోరెన్ సార్ అరెస్ట్ అయి 5 నెలలు జైలు నుండి 5 రోజుల కిందనే బెయిల్ ఇస్తే బయటకు వచ్చిండు. జైలుకు పోయేటప్పుడు సీనియర్ లీడర్ చంపై సోరెన్ సార్ ను సీఎం ని చేసిండు. జైలుకెళ్లి రాగానే మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని జిజ్జు చేసిండ్రట ఎమ్మెల్యేలు. ఈగేముంది, ఈసారు రాజీనాం, ఈసారు ప్రమాణం. ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీలల్లా గిట్లనే ఉంటది. మళ్ళా కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు జైలుకు పోయినా సీఎం సీట్లనే ఉన్నాడుల్లో. ఇక ఇనాల్సింది గీ ముచ్చట. కాంగ్రెస్ గెలిచినందుకు బీజేపీ మంత్రి రాజీనామా చేసిండు రాజస్థాన్ లా. పేరు కిరోదిలాల్. 7 ఎంపీ సీట్లకు ఇన్ఛార్జ్ గా పెడితే ఒక్కటి ఓడిపోయినా పదవిలుండా అని సవాల్ చేసిండు. కానీ 4 సీట్లు కాంగ్రెసే గెలిచింది. ఇక పడనో లూకుంటారా? ఏమాయ రాజీనాం, ఇంకెప్పుడు చేస్తావని ఎంటబడే వరకు 4 రోజుల తర్వాత ఇవాళ సీఎం సార్ కు కాగితం ఇస్తే పెండింగ్ లో పెట్టిండు. మరి మాజీ అయితడో లేడో గాని రాజకీయంలో గింత నియతుకుంటే ఎట్లా సారు? సవాల్ మీద నిలబడ్డ గీనేం లీడర్ అని మాటిచ్చి మత్పరిచేటోళ్ళు ఎంత నవ్వుతుండ్రో పో.